హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బోరుటో 2 బ్లూ ఓవర్టేక్ చాప్టర్ 25 నుంచి ఫుల్ చాప్టర్ అయితే రావడం జరిగింది. అయితే లా చాప్టర్ లో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం. కవాకి ఒకడే జోరాతో ఫైట్ చేసి హోల్ చేయడం చూసాము. బట్ జోరాని డిఫీట్ చేయడం వాళ్ళ వల్ల కాలేదు. బట్ బోరుటో ఫ్లయింగ్ రైజ్ నుంచి యూజ్ చేయడానికి కవాకి టైం ని బై చేశాడు. ఇక బోరుటో చక్రాన్ని సెన్స్ చేసి కవాకి అండ్ బోరుటో కొనామూరు గ్రూప్ దగ్గరికి వెళ్లి జోరా నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఇక అక్కడ నుంచి ఏం జరిగిందో ఈ చాప్టర్ లో తెలుసుకుందాము. బట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క కవర్ పేజ్ లో వచ్చి హిమవారి అండ్ కోరమాని చూసుకోవచ్చు. ఇక ఫస్ట్ పేజ్ లో చూసుకుంటే బోరుటో కొనామూరు గ్రూప్ ని హిడెన్ లీ విలేజ్ లోకి తీసుకుని వచ్చినట్టు ఉన్నాడు. ఇక కొనామూరు తన దగ్గర ఉన్న మత్సూరి తాన్సాల్ బల్బ్ ని మోగి ట్రీ దగ్గరికి వచ్చి తాన్సాల్ బల్బ్ కి కింద ఒక ముళ్ళులాగా ఉంటుంది కదా, ఆ పొజిషన్ లో ట్రీకి ప్లే చేస్తాడు. అలాగే టీన్ కూడా అక్కడే ఉండి అదంతా చూస్తూ ఉంటుంది. ఇక కొనామూరు ఆ తాన్సాల్ బల్బ్ ని ప్లే చేయగానే డివైన్ ట్రీ అబ్జర్వ్ చేసుకుని ఒక సింబల్ ని ఫామ్ చేసుకుంటుంది. అయితే ఆ సింబల్ వచ్చి జోరా అవుట్ఫిట్ కి బ్యాక్ లో ఉంటుంది కదా, సేమ్ అదే సింబల్. మిడిల్ లో రెనెగా సింబల్. ఇక దాని చుట్టూ 9 లైన్స్ ఉన్నాయి. ఇక కొంచెంసేపటి తర్వాత ఆ డివైన్ ట్రీ ఒక స్టీమ్ లాగా కరిగిపోతుంది. దాంతో మోగి డివైన్ ట్రీ నుంచి తన ఓల్డ్ సెల్ఫ్ కి తిరిగి వస్తుంది. బట్ తనలో స్ట్రెంత్ ఉండదు. దాంతో అక్కడే కొలాప్స్ అయిపోతూ ఉంటే కొనామూరు తనని పట్టుకోవడం చూసుకోవచ్చు. ఇక పక్కనే ఉన్న హిమవరి వచ్చి మోగికి ఏం కాలేదని స్మైల్ చేస్తుంది. అలాగే కొనామూరు కూడా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తాడు. ఇక బోరుటో అదంతా ఎయిర్ లో నుంచి చూస్తూ ఉంటాడు. ఇక షికుమారు వచ్చి శాన్ విలాస్ కి ఫోన్ చేసి కాంగరోకి అక్కడ ఏం జరిగిందో చెప్తే సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. సింకి తన ఓల్డ్ సెల్ఫ్ కి వచ్చాడు. అలాగే గారా కూడా సేఫ్ గా ఉన్నాడు. బట్ తనకి సీరియస్ గా ఇంజరీస్ అయ్యి అన్కాన్షియస్ లో ఉన్నాడు. దానికి రీజన్ వచ్చి సీలింగ్ చూచు. కానీ తను తొందరగానే కోలుకొని మళ్ళీ రామరవుతాడని చెప్తే చాలా మంచి విషయాన్ని చెప్పవని అంటాడు. ఇక అప్పుడే సాయి షికుమారు దగ్గరికి వచ్చి నిన్ను ఎల్డర్స్ పిలుస్తున్నారని అంటే సరే వస్తున్నాను పదని అంటాడు. ఇంకో పక్క కొనామూరు టీమ్ 10 వచ్చి మోగిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఇక శారద అక్కడికి వచ్చి తనని చెకప్ చేసి నీలో ఉన్న బోన్స్ కి మజిల్స్ కి ఏం కాలేదు, నీ ఇంటర్నల్ ఆర్గన్స్ వచ్చి బాగానే ఉన్నాయని చెప్తుంది. అలాగే సుమిరే కూడా హాస్పిటల్లోనే ఉంటుంది. అయితే శారద వచ్చి సైగ్గా డోర్ దగ్గర నిలబడుకొని వింటూ ఉంటుంది. అప్పుడే కొనామూరు నీ చక్ర ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. బికాస్ ఆ డివైన్ ట్రీ వచ్చి నీలో ఉన్న పవర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇలా జరిగిందని చెప్తాడు. దానికి సాకురా నీ సింటమ్స్ ని చూస్తుంటే నీలో న్యూట్రిషన్స్ లేవని తెలుస్తుంది. బాగా తిని రెస్ట్ తీసుకో, మళ్ళీ మామూలు అయిపోతావని చెప్తుంది. అది హిమవరి విని మోగిస్తా నీకు బాగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తే అందరినీ వరీ చేసినందుకు సారీ చెప్తే కొనామూరుకి మాత్రం థ్యాంక్స్ చెప్తే తొందరగా బెటర్ అవ్వమని చెప్తాడు. అప్పుడే శారద లోపలికి వెళ్లి సుమిరే నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి వస్తావని అంటే వస్తా పదా అని శారద అండ్ సుమిరే ఇద్దరు కలిసి బయటికి వెళ్లిపోయి సైలెంట్ గా నిలబడుకుని ఉంటారు. ఇక సుమిరే వచ్చి మిషన్ ని కంప్లీట్ చేసుకుని సేఫ్ గా వచ్చావు, గుడ్ వర్క్. ఆ మిషన్ చాలా టఫ్ గా ఉండింది కదా అని అంటే అవునని చెప్తుంది. బట్ సుమిరే చాలా డల్ గా ఉండడం చేసి నిన్ను అలా పిలవడం నీకు ఓకేనా అని అంటే సుమిరే శారదతో చాప్టర్ 16 లో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని నాకేమీ ప్రాబ్లం లేదని చెప్తుంది. ఇంకో పక్క ఏడా వచ్చి తన సెండింగ్ అని యూజ్ చేసి శారద అండ్ సుమిరే ఏం మాట్లాడుకుంటున్నారు వీడని స్టార్ట్ చేస్తుంది. ఇక శారద సుమిరేతో నీతో అలా మాట్లాడినందుకు సారీ అని చెప్తే సుమిరే వచ్చి ఆ రోజు చాలా రూడ్ గా మాట్లాడింది నువ్వు కాదు నేను, ఇక్కడ సారీ చెప్పాల్సింది కూడా నేనే అని చెప్పి సారీ చెప్తే ఆ రోజు నువ్వు నాతో అలా మాట్లాడడం వల్ల నేను షాక్ అయిపోయాను. అందుకే నా నోట్లో నుంచి మాటలే రాలేదు. బట్ నువ్వు నాతో చెప్పిన ప్రతి ఒక్కటి నిజమే. నేను చాలా పెరిగిదాన్ని. నాకు అర్థం చేసుకునే అబిలిటీ చాలా తక్కువగా ఉండడం వల్ల నా కళ్ళ ముందర ఉన్నా కూడా నా కళ్ళతో రియాలిటీని చూడలేకపోయాను. నువ్వు ముందు ఒక క్వశ్చన్ అడిగావు కదా అని అంటుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ లో బోరుటో గురించి నీకు అవసరం లేదు కదా అని అడిగితే దాని మీనింగ్ ఏంటని అడుగుతుంది. ఇక ప్రజెంట్ లోకి వస్తే అప్పుడు ఆ టైంలో నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పాను. ఆ తర్వాత దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు, తన గురించి కూడా అలా ఆలోచించలేదు. కానీ ఒక పాయింట్ లో నేను బోరుటోతో ఎక్కువ టైం ని స్పెండ్ చేసి తన గురించి చాలా టైం వరకు ఆలోచించాను. బోరుటో ఎప్పుడు ఒక ప్రాబ్లం తో డీల్ చేస్తూ ఉండేవాడు. అలా ప్రతిరోజు ఒక ప్రాబ్లం ని డీల్ చేయడం తనకి చాలా కష్టం కదా. నేను సేమ్ స్క్వాడ్ లో తన టీమ్మేట్ అయి ఉండి తన గురించి వరి అవడం తప్ప తనకి హెల్ప్ చేయలేకపోయాను. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే అర్థమైంది. ఇక్కడ నా ఓన్ ఫీలింగ్స్ ని నేనే అండర్స్టాండ్ చేసుకోలేకపోయాను. ఒకవేళ నేను తనని ఒక టీమ్మేట్ లాగా చూసి అంత కేరింగ్ ని చూపిస్తున్నానా, లేకపోతే దానికి మించా? నిజం చెప్పాలంటే ఇక్కడ నా థాట్స్ వచ్చి వేరే దారిలోకి వెళ్తున్నాయి. నేను ఒక బ్యాడ్ పర్సన్ లాగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. నా లాంటి వాళ్ళు ఒక్కగే అవ్వాలని అనుకోవడం ఓకేనా అని శారదా పవర్స్ అవేకనింగ్ అవ్వడానికి ఎవడో తన లైఫ్ ని శాన్ విలేజ్ మిషన్ లో సాక్రిఫైస్ చేసుకుని నువ్వు కంప్లీట్ గా నిన్ను నువ్వే తప్పుగా అర్థం చేసుకుని మోసం చేసుకుంటున్నావు అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఇప్పుడు అలా చేయడం నేను కంప్లీట్ గా స్టాప్ చేశాను. నాకు కూడా బోరుటో అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. అది విని సుమిరే ఏం షాక్ అవ్వదు. బికాస్ తన బోరుటోని లవ్ చేస్తుందని సుమిరేకి ఎప్పుడో తెలుసు. బట్ ఏడాది విని షాక్ అయిపోతుంది. ఇక శారద మనసు మమతని మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. బోరుటోకి హెల్ప్ చేయాలని కోరేగా నన్ను స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది.
అలాగే నేను హుకాగే అవ్వగలను కూడా ఫీల్ అవుతున్నాను ఇది బరుటో మీద నాకున్న ఫీలింగ్ అని చెప్తే నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావని నాకెప్పుడో తెలుసునే అంటే మన ఇద్దరం కూడా రైట్ అయినే ఉంటుంది. దానికి సుమిరే వచ్చి నాతో ఆనెస్ట్ గా మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ శారదా అని స్మైల్ చేస్తూ ఇంతవరకు వచ్చాక నేను ఇంకా హోల్ చేసుకోవాలని చెప్తుంది. దానికి ఏడా వచ్చి ఇదందరికీ జోక్ కాదు, నేను లేనప్పుడు తన దగ్గరికి వెళ్లి ఇంత ఇంటెన్స్ సిచ్యువేషన్ సాల్వ్ చేసుకుందని సెన్సరీ టీమ్ తో కాంటాక్ట్ అయ్యి శారదా అండ్ సుమిరే లైన్ ని కనెక్ట్ చేయమని చెప్తుంది. బట్ శారదా అండ్ సుమిరే వచ్చి ఇద్దరు చాలా హ్యాపీగా బయటికి వెళ్ళిపోవడం చూసుకోవచ్చు. ఇక కట్ చేస్తే హిమవారి మెడిటేషన్ చేస్తూ తన బాడీలో మినీ కూర్మ ఉంది కదా, దాంతో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇక కూరమ హిమవారితో ఫైట్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. బట్ ఆ ఫైట్ లో హిమవారి కూరమ మీద ఒక అటాక్ కూడా ల్యాండ్ చేయలేదు. ఇక కూరమ హిమవారి అటాక్ నుంచి ఎస్కేప్ అయ్యి తన టైల్ తో హిమవారి మీద అటాక్ చేస్తుంది. దాంతో హిమవారి కింద పడిపోతుంది. దానికి కూరమ వచ్చి నేనేం చెప్తున్నానో నీకేమి అర్థం కావడం లేదు, ఇంకోసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా విను. నేను నీ మీద అటాక్ చేసినట్టు యాక్ట్ చేస్తాను. నువ్వు నీ హ్యాండ్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవ్వకుండా నీ లెగ్ యొక్క స్ట్రెంత్ ని యూజ్ చేసి జంప్ చేయడానికి ట్రై చేయి. అది కూడా జాగ్రత్త చేయి. చక్రాన్ని కంట్రోల్ చేయడం వల్ల ఏదైనా పాసిబుల్ అవుతుంది. దానివల్ల నువ్వు ఆర్డినరీ షినోబి కన్నా ఇంకా పవర్ఫుల్ అవుతావని చెప్తాడు. దానికి హిమవారి వచ్చి నువ్వు చెప్పేది నాకు కూడా అర్థమైంది, నేను కూడా ఒక నింజానని తెలుసు కదా అని అంటే నో, నీకేమీ అర్థం కావడం లేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆర్డినరీ షినోబివి కాదు. ఇక్కడ నీ బాడీ ఇన్సైడ్ లో ఒక టేస్ట్ బేస్ ని క్యారీ చేస్తున్నావు. వాళ్ళని ఏమని పిలుస్తారో నీకు తెలుసా? జింజురిగాని పిలుస్తారు. నువ్వు ఒక హ్యూమన్ అయినా కూడా నువ్వు నాకు జురాకి చాలా క్లోజ్ లో ఉన్నావు. అంటే వాళ్ళలాగా తను కూడా ఒక మాస్టర్ అని, వాళ్ళంతా పవర్ఫుల్ అని చెప్తున్నాడు. అది హిమవారి విని షాక్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు ఎవరని మనం మాట్లాడుకోవడం లేదు. నువ్వు యూజ్ చేస్తున్న కాంబాట్ అబిలిటీస్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇది ఒక లెసన్ మాత్రమే, ఇంకేమీ కాదు. నీ కామన్ సెన్స్ ని యూజ్ చేయకుండా నీ బాడీని, సోల్ ని, ఇలా మొత్తాన్ని చక్రాన్ని ఇమేజిన్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్తే నువ్వేం చెప్తున్నావు? నాకేమీ అర్థం కావడం లేదని చెప్తుంది. దానికి కూరమ వచ్చి నేను చాలా అలసిపోయాను, ఈ రోజుకి ఇది చాలని చెప్తే వెయిట్ కూరమ నీతో మాట్లాడడం ఇంకా అయిపోలేదని చెప్తుంది. ఇంకో పక్క బొరుటో వచ్చి హిమవారి ఇంటికి ఆపోజిట్ లో ఒక ఇల్లు ఉంటుంది కదా, దాని టాపులో కూర్చొని హిమవారిని చూస్తూ ఉంటాడు. బట్ కొంచెంసేపటి తర్వాత హిమవారి ఎలా అయితే మెడిటేషన్ చేసి కొరమాతో ట్రైనింగ్ ని తీసుకున్నాడు, అలా బొరుటో కూడా మెడిటేషన్ చేసి తన బాడీలో ఉన్న మోమోషికిని మీట్ అవడం చూసుకోవచ్చు. అయితే అక్కడ మోమోషికి బొరుటోని చూసి ఏమైంది నీకు నాతో కాంటాక్ట్ అవ్వడానికి, నీ ఓన్ గా వచ్చావని అడిగితే నీ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోకుండా ముందులాగే ఉన్నావని అంటే ఎప్పుడులాగే నువ్వు మళ్ళీ బ్రతికిపోయావు. నువ్వు నియర్లీ చనిపోయే సిచ్యువేషన్ నుంచి ఫ్రీగా బ్రతికేస్తున్నావు. నేను కూడా నీలాగే అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను. నిన్ను కవాకే కిల్ చేసినప్పుడు నిన్ను వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రీఇన్కార్నేషన్ అవ్వడం ఇంపాసిబుల్. అలాగే నేను నీ మైండ్ ని కూడా కంట్రోల్ చేయలేను. అలాగే నా సోల్ నీ బాడీలో ఉండడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. నేను ఎవరైనా కిల్ చేస్తే ఈ ఖర్చు నుంచి ఫ్రీ అయిపోతాను. అంటే బొరుటోతో పాటు మొమసికు కూడా చనిపోతాడని చెప్తున్నాడు. దానికి బొరుటో వచ్చి నేను నిన్ను ఒకటి అడగొచ్చా, ఈ ఒక్కసారి నీ స్ట్రెంత్ నాకు ఇస్తావా అని అంటే జోక్స్ నా ముందర పనికిరావు, జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. బట్ బొరుటో వచ్చి ఒకసారి నేను చెప్పేది విను, నేనేమి ఊరికే అడగడం లేదు. నేను జోరాన్ని డిఫీట్ చేయడానికి నువ్వు పవర్స్ ఇస్తే లేదా నువ్వు తనని డిఫీట్ చేస్తే ఆ తర్వాత నా ఫుల్ బాడీని తనకే ఇస్తానని చెప్తాడు. ఇక లాస్ట్ పనిలో వచ్చి సుమిరే శారదాతో మనం బొరుటో గురించి ఎలా ఫీల్ అవుతున్నామో తనకి తెలియదని అంటే అవును నువ్వు చెప్పింది కూడా నిజమే, ఆ క్వాలిటీనే బొరుటోని గ్రేట్ చేస్తుంది. అంటే తనలో ఆ క్వాలిటీ అంటే శారదాకి చాలా ఇష్టం అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. ఇక మొమచికి బొరుటో కండిషన్ ని యాక్సెప్ట్ చేస్తుందా, అలాగే హిమవారి కూరమాతో ట్రైనింగ్ లో తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటుందా అని నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.